చిన్ని సత్యం మాట్లాడుకోవడం అయితే మొత్తం అయితే చూస్తూ ఉంటుంది. నా కూతురికి నేను లేకపోయినా నువ్వు ఉండవనే నమ్మకంతోనే ఉన్నాను అన్నయ్య అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటే ఈ లోపల అక్కడికి భారతమ్మ అయితే వస్తుంది. అప్పుడు తనని చిన్నిని అలాగా కావేరిని కూడా అలా చూస్తూ ఉండేటప్పటికి ఇంకా కావేరి అయితే లోపలికి వెళ్ళేసి ఆ బొమ్మను అయితే ర్యాక్లో పెట్టేస్తుంది. ఎందుకు అప్పుడు తన వాళ్ళ అక్కడ చిన్నిని ఆ పరిస్థితిలో చూసేసరికి ఇంకా భారతమ్మని అయితే పోయి పట్టుకొని తన బాధ అంతా ఏడ్చేస్తుంది. ఎందుకంటే నాకు ఇలాంటి పరిస్థితుల్లో పెట్టాడు ఆ దేవుడు అని చెప్పనని బాధపడుతూ ఉంటే బాధపడకమ్మా అని చెప్పనని భారతమ్మ అయితే తనకి ఓదార్పునిస్తుంది. అవును, ఆ రోజు ఆ అబ్బాయిని ఎందుకు అలా కొట్టావు అంటే తన గురించి నీకు తెలియదు అంటే నా జీవితం ఇలా అవ్వడానికి కారణమే నేను తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. తర్వాత నా జీవితంలో తర్వాత దేవ వాళ్ళ ఫ్రెండ్ దేవ వల్ల తను వాళ్ళ భార్యని చంపేస్తే తను నా కేసుని ఎత్తి దేవా కోసం నా మీద నెట్టి ఈ విధంగా చేశాడు అని చెప్పని కావేరి విషయంలో జరిగిన మొత్తం అయితే కథ అంతా చెప్తాడు. సరే అమ్మ చెప్తుంది. చెప్పిన తర్వాత తనైతే సరే అమ్మ మనకు శ్రేయోభిలాషి మనకు చెప్పాడు కదా, మనము ముందే తొందర పడొద్దని చెప్పని తను చెప్పేంత వరకు మనం ఇలాగే ఉండాలి కదా, ఏ కారణం చేత నిన్ను ఇక్కడ పెట్టి మళ్ళీ చిన్ని చదివే స్కూల్కే పీటీ టీచర్గా పంపించాడో అవన్నీ తర్వాత నిజాలు తెలుస్తాయి. కానీ ఇప్పుడు మాత్రం నువ్వు దుడుకుపడద్దు, తనని నువ్వు కొట్టడం మంచిదేలే, కానీ నేను ఆ రోజు ఆపి ఉండకపోతే సరే నీ విషయంలో జరిగింది అలా వదిలేసేయి, కానీ ఇప్పుడు మనం మాత్రం అజ్ఞాతంలోనే ఉన్నాం కదా, నీకు తోడుగా నన్ను ఉండమని చెప్పి అన్నాడు కదా శ్రేయోభిలాషి, కానీ నేను అందుకే నీ బాధని నేను పంచుకుని దాన్ని అవుతానులే అమ్మ అని చెప్పని తనకైతే సర్దు చెప్తుంది. ఈ లోపలైతే చిన్ని అక్కడికి వస్తుందని చెప్పని ఆంటీ చిన్ని వస్తుంది, ఇంక ఈ విషయాలు ఏం మాట్లాడద్దు మీరు అని చెప్పని అంటుంది. సరేనమ్మా నువ్వు కూడా తన దగ్గర అలాగే ఉండు అంటే ఈ లోపల చిన్ని అయితే అక్కడికి వచ్చి ఏం చేసిన టీచర్, నేను చేసిన దానికి ఏమన్నా బాధపడుతున్నారా అని చెప్పని అడుగుతుంది. లేదులే చెప్పు చిన్ని అని అంటుంది.